నా పేరు సౌమ్య. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యులు అనబడిన అపోస్తలులలో వారు దేవుని నిమిత్తం హతసాక్షి చేయబడిన విధానం. మొదటి వారు పేతురు గారు త్రలగ్రంథులుగా సిలువ వేయబడ్డారు. రెండవ వారు ఆంద్రేయ గారు ఎక్సాకారంలో తాళ్లతో కట్టి సిలువ వేసి చంపిరి. మూడవ వారు స్టెఫెన్ గారు రాళ్లతో కొట్టి చంపిరి. నాలుగవ వారు ఫిలిప్పు గారు రాళ్లతో కొట్టి చంపిరి, ఉరితీసి చంపిరి. ఐదవ వారు బర్తలోమయి గారు కత్తితో పొడిచి చంపిరి. ఏడవ వారు సీమోను గారు శరీరమును 2 భాగాలుగా చేసి చంపిరి. 8వ వారు తోమా గారు ఈటితో పొడిచి చంపిరి. 9వ వారు సీమోను గారు శరీరమును 2 భాగాలుగా చేసి చంపిరి. తద్దియి గారు బాణములతో చంపిరి. అల్పాయి యాకోబు గారు దేవుని పరిచర్యలో ఎన్నో శ్రమలను పొంది సహజ మరణం పొందిరి. అల్పాయి కుమారుడికి యాకోబు గారు సహజ మరణం పొందిరి. ఈ 12 మంది శిష్యులు తమను తాము దేవునికి సమర్పించుకొని తమ ప్రాణాల సైతం లెక్క చేయకుండా దేవుని పరిచర్య చేసి ఎన్ని ఆత్మలను రక్షించింది. ఇప్పుడు మనం ఎన్ని ఆత్మలను రక్షించగలుగుతున్నాం? దేవుని పరిచర్యలో ఎంతగా వాడబడుతున్నాం? కనీసం మన ఆత్మలనైనా మన కుటుంబ ఆత్మలనైనా రక్షించగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి.